హాయ్, నేను స్నేహ. వెల్కమ్ టు స్నేహాస్ పినాకిల్. మనం ఈరోజు నల్లేరు కాడల చట్నీ చేసుకుందాం. మమ్మీ ఎలా చేయాలో చూపిస్తారు. ముందుగా నల్లేరుని హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి లేత కాడలే తీసుకోవాలి. నల్లేరుని నల్లేరుని హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నల్లేరు పచ్చడికి కావాల్సినవి నల్లేరు కాడలే తీసుకోవాలి, ఆకులు కాదు, కాడలు. కొన్ని ఎండుమిరపకాయలు. మనం ఎండుమిరపకాయలతోని నల్లేరు పచ్చడి చేసుకోవాలండి. దీనికి తగ్గట్టు తీసుకోండి. కొన్ని నల్లేరు కాడలకి సరిపడా నేను ఒక 10-12 తీసుకున్నాను, కొంచెం ఎక్కువ నల్లేరు కాడలు ఉన్నాయని. కొన్ని వెల్లుల్లిపాయలు, ఉప్పు కొంచెం, చింతపండు కొంచెం, ఉల్లిగడ్డ ఒకటి తీసుకోండి, కొంచెం జీలకర్ర. వీటన్నిటితోటి నల్లేరు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. నల్లేరు ఓన్లీ కాడలే తీసుకోవాలి, ఆకులు కాదు. పైన పొట్టు తీసుకోవాలి, తోలు. మునక్కాళ్ళకి మనము పైన పీస్ ఎలా తీసేసుకుంటామో అలాగే తీసుకోవాలి. ఇట్లా అన్నిటికీ పైన ఉన్న పీచు తీసేసుకోవాలి. తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పైన ఉన్న లేయర్ తీసేసుకున్నాం కదండి. తీసేసుకున్నాక ఇట్లా అయినాయి అవి. ఇవి మనం కొంచెం ఆయిల్లో వేయించుకుందాము. స్టవ్ వెలిగించుకుని ముందు ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఇవి వేగిపోయినాయండి, తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో నల్లేరు కాడలు కూడా వేయించుకుందాం. కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇందులోనే వేయించుకుందాం. జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేయించేసుకోవాలి ఇందులోనే. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది రోట్లో రుబ్బేసుకుందాం. దీనికి తాలింపు అవసరం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్లోనే వేయించుకోండి. ఇవి ఇప్పుడు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు రోట్లో దంచుకుందాము. ముందు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుందాము.
చింతపండు, వెల్లుల్లిపాయలు వేసుకుని కొన్ని మెత్తగా. వేయించుకున్న నల్లేరుని కూడా వేసుకుని దంచేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోండి. ఇది అయిపోయింది, ఇంకా తీసేసుకుందాము. ఈ నల్లేరు పచ్చడిలో కొంచెం పైనుండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నల్లేరు పచ్చడి రెడీ. ఈ నల్లేరు పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ నల్లేరుని చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. మెయిన్గా బోన్ స్ట్రెంగ్త్ కోసం వాడే మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. సో కొంచెం బోన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి నల్లేరు చట్నీ చేసుకుని తింటే హెల్తీగా ఉంటారు. ఇది బోన్ స్ట్రెంగ్త్కి ఎంతో యూజ్ అవుతుంది కాబట్టి మీరు డైలీ తినే వాటిల్లో నల్లేరుని కూడా యూజ్ చేసుకొని 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా ఒకసారి ఈ పచ్చడి నల్లేరు పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అమ్మ చేతి రోటి పచ్చడిలో నల్లేరు పచ్చడి.